వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా లైఫ్‌లో ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళకు. ఎందుకు అంటే అక్కడ నీకు రామ్మా రా అని చెప్పేసి బొట్టు పెట్టి నిన్ను పిలిచేవాళ్ళు ఎవరు ఉండరనమాట. అక్కడ నీకు అవమానమే ఎదురవుతదనమాట. అసలు నీకు నిజంగానే సాయం చేయాలని కానీ, లేదు అంటే నీ ప్రయారిటీ వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు నిన్ను అలా వెతుక్కుంటూ వచ్చేలాగా చెయ్యరు. ముందుగానే వాళ్ళ సంఘీభావం తెలిపి నీకు కావాల్సిన హెల్ప్ కానివ్వండి, లేదంటే నీకు కావాల్సిన మాట సాయం కానివ్వండి, ఏదైనా కానీ నీకు లైఫ్‌లో ఏది కావాలో అదిస్తారు. కానీ అలా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తున్నారు అనంటే, అక్కడ ఖచ్చితంగా నీకు అవమానమే ఎదురవుతది కానీ, నిన్ను ఎవరో ఒకళ్ళు స్వాగతించి, ఆనందంగా నిన్ను తీసుకొనెళ్ళి నీకు కావాల్సింది చేసి పెడతారు అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎప్పుడూ కూడా జీవితంలో ఎవరి కోసము కూడా ఎదురు చూడకు. ఎందుకు అంటే, నువ్వు వాళ్ళు వస్తారు, నాకేదో చేస్తారు, వాళ్ళొచ్చేదాకా నేనిలా కూర్చోవాలి అని చెప్పేసి ఎదురు చూపులు చూసావంటే, అక్కడ నీకు మోసమే కనపడతది. మోసాన్ని నువ్వు చవి చూడాల్సిన పరిస్థితి వస్తదనమాట. ఎందుకు అంటే, ఎదురు చూడేసేదాకా నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అంటే, మళ్ళీ వెనక్కి రావాలి అన్న ఉద్దేశం ఉంటే, అలాగా ఇలా నిన్ను నట్టేట ముంచేసి, ఎదురు చూస్తూ ఉండు నా కోసం అని చెప్పేసి, వెళ్ళిపోయి మరలా నువ్వు ఎదురు చూసేదాకా ఒక్క రిప్లై కూడా, ఒక్క రెస్పాన్స్ కూడా లేదు అంటే, ఇంక అలాంటి వాళ్ళు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారనే ఇదిలో నువ్వు గమనించుకొని ఉండు కానీ, ఇంకా ఏదో వస్తారు, ఇంకా ఏదో చేస్తారు, నా జీవితం ఏదో బాగుపడిద్ది అని చెప్పేసి సంవత్సరాల తరబడి వాళ్ళ కోసం ఎదురు చూసి, చూసి కళ్ళు కాచేలాగా నీ టైంని, నీ ఎనర్జీని వేస్ట్‌గా నాశనం చేసుకోకు. ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ ఎవరి మీద కూడా ఆధారపడకుండా నువ్వు చేయాల్సిందల్లా నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు సాగిపోవడమే. ఎందుకు అంటే కొన్ని చోట్ల నీకు అవమానాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల నీకు మోసాలు కనపడతాయి. కొన్ని చోట్ల నిన్ను నువ్వే కోల్పోయే పరిస్థితులు వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరినో నువ్వు నమ్ముకొని నీ ప్రయత్నాలు చేయడం వల్ల. ఎవరినో నువ్వు నమ్ముకోకుండా ఏ విషయంలోనైనా నువ్వు ముందుకు సాగిపోయే దానిలో నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే ఇలాంటి అవమానాలు, ఇలాంటి మోసాలు పడాల్సిన పని లేదు. నీకు ఇండివిడ్యువాలిటీ పెరుగుతుంది. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఎవరున్నా నా జీవితంలో లేకపోయినా నా జీవితాన్ని నేను గడపగలను అని నీకు ధైర్యం వస్తది. ఇలా బతకడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా? ఇంకొక 10 మందికి నువ్వు ఇన్‌స్పైర్‌గా అవుతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చూపించినప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా అంటే బ్లైండ్‌గా కొంతమంది ఎలా అంటే ఏదో వాళ్ళ దగ్గరే వీళ్ళ కీ ఉంటది. వాళ్ళు ఆడిస్తూ ఉంటారు. వీళ్ళు ఆడుతూ ఉంటారనమాట. నిజంగా ఉన్నారా అంటే ఉంటారండి. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వేరే వాళ్ళ మైండ్‌తో వీళ్ళ జీవితం గడుస్తూ ఉంటదనమాట. సో, అలా కాకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం, మీరు ఏదైనా కానీ చెయ్యాలి అనుకుంటే చెయ్యడము. దానికి వేరే వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. ఇది నీ జీవితం అనమాట. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగిపో. అప్పుడు అంతా మంచే జరుగుతది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.